వార్డ్ 12వ వార్డు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ గత మున్సిపల్ ఎలక్షన్లో 2020లో మా భార్య పూజా రజనీకాంత్ మహిళా రిజర్వేషన్ ఉన్నందుకు గత 5 ఏళ్ళు మా భార్య కౌన్సిలర్గా ఉండే. ఆమె ఉన్నప్పటికీ కూడా నేను వెనుక ఉండి మరి 9 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేసినాం. మా పూజ కానీ మేము కానీ కలిసి 9 కోట్ల అభివృద్ధి పనులు చేసినాం. ఏ జిల్లాలో కూడా ఎక్కడ కూడా సాధ్యం కానటువంటి అభివృద్ధి పనులు ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వకుండానే ఇన్ని పనులు చేసినాం. మరి మేము అభివృద్ధి పనులు చేసినట్టుగా అందరికీ, మా కాలనీ వాసులందరికీ కూడా తెలుసు, మా కాలనీ పెద్దలందరికీ కూడా తెలుసు, ఈ వార్డు నంబర్ 12 ప్రజలందరూ కూడా తెలుసు ఎంత అభివృద్ధి జరిగిందనేది. మేము ఈ విధంగా వార్డు నంబర్ 12లో ఈ విధంగా అభివృద్ధి పనులు చేసినట్టుగా ప్రూఫ్గా మేము ఓపెన్గా ఈ పాంప్లెంట్ ద్వారా మేము చూపిస్తున్నాం. మరి వార్డు నంబర్ ఇప్పుడైతే ఎవరైతే నిల్చున్నారో ఇక్కడ గతంలో మరి వార్డు నంబర్ 11 కౌన్సిలర్గా ఉండే, మరి వాడు అక్కడ చూసినట్లయితే ఆ వార్డు 11వ వార్డు ఒక్క సీసీ రోడ్డు లేదు, ఒక్క డ్రైనేజ్ లేదు, ఒక్క లైట్లు కూడా సదుపాయం లేదు, ఎక్కడ చెత్త అక్కడనే. 5 సంవత్సరాలు వాళ్ళు ఒక కాలనీలో ఒక గల్లీలో కూడా పోలేదు. అక్కడ ప్రజలు చెప్తున్నారు, తిడుతున్నారు. అక్కడ ప్రజలు అక్కడ ఏం చేయలేరు. వార్డు నంబర్ 11లో మళ్ళీ ఇక్కడ 12వ నంబర్లో వచ్చి ఆ పిల్లోడు అన్ని రకాల అభివృద్ధి చేసిండు, మరి ఇక్కడ వచ్చి వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి ఈ మధ్యన ఒకటి ప్రచారంలో భాగంగా మేము తిరుగుతుంటే ఒక చోట చూసడం జరిగింది. మా స్టిక్కర్లు చింపడం జరుగుతుంది. వార్డులో ప్రజలకి దౌర్జన్యంగా మరి ఎమ్మెల్యే గారి ద్వారా ఓటమి భయం పట్టుకొని ప్రతి ఒక్కరికి భయభ్రాంతులను గురి చేస్తున్నారు. ఇది ఉందాతనమైనటువంటి రాజకీయాలు కావు. ఉందాతనమైనటువంటి రాజకీయాలు చేయాలి కానీ ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేయొద్దు. అవసరం వస్తే ఓట్లు అడగండి, మీరు చేసినటువంటి అభివృద్ధిని చూపించుకోండి. కానీ మీరు ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ భయభ్రాంతులను చేస్తే మాత్రం సరికాదు. మా వార్డు నంబర్ 12 ప్రజలు నిజంగా కూడా చాలా ఆలోచన దగ్గర, వాళ్ళకి తెలుసు ఎవరికి ఓటేయాలనో. ఆల్రెడీ మా విజయం ఖాయమైంది. తాండూరు ప్రజలందరూ కూడా, తాండూరు ప్రజల ఆశీర్వాదం కానీ, వార్డు నంబర్ 12 ప్రజల ఆశీర్వాదం కానీ నా పైన చాలా మెండుగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళే నన్ను గెలిపించుకొని వస్తారు. నేను చెప్పకుండా వాళ్ళు ఏదైతే ఇప్పుడు పాంప్లెంట్ రిలీజ్ చేసిర్రో, నేను చెప్పకుండా అంతకు మించి కూడా పని చేసి చూపిస్తాం. వార్డులో ఆల్మోస్ట్ ఆల్ సీసీ రోడ్లు లేకుండే, ఈరోజు అన్ని సీసీ రోడ్లు వేసినాం. డ్రైనేజ్ సమస్యలు ఉండే చాలా, ఇంచుమించు డ్రైనేజ్ సమస్యలు కూడా తీర్చినాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి పార్కుని కూడా అందించే విధంగా ఆల్రెడీ పని నడుస్తుంది. దానికి కూడా కొన్ని ఆటంకాలు సృష్టించడానికి చూస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. ఖచ్చితంగా నన్ను కనుక గెలిపించి మున్సిపల్కి పంపిస్తే నేను నా ఒక వార్డు సమస్యలే కాదు, ఖచ్చితంగా నా తాండూరు సమస్యల విషయంలో ఖచ్చితంగా పోరాడతా. ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా పోరాడి ఆ సమస్య పరిష్కరించేంత వరకు ఖచ్చితంగా కృషి చేస్తా, తప్పకుండా చేస్తా. సరే, మీరు ఇంతవరకు చూసినట్లయితే గతంలో మేము మా వార్డు ఏ విధంగా ఉంటే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. గతంలో మీరు కూడా ఈ వర్షం పడితే ఒక నదిగా మారుతుండే ఈ జిమ్ పార్క్ కానీ, ఆదర్శ్ నగర్ కానీ, మళ్ళీ తులసి నగర్ కానీ, ఇవన్నీ కూడా మోకాళ్ళ లోతుగా నీళ్ళుంటుండే, నడవలేని పరిస్థితి, బుర్జా. మరి ఈరోజు మీరు చూసినట్టయితే వార్డు నెంబర్ 12, 11 చూడండి, 12 చూడండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, సవాల్ కూడా విసిరినా గతంలో, దానికి సమాధానమే లేదు. సమాధానం లేకుండా ఈరోజు ఏదో పాంప్లెంట్ రిలీజ్ చేసి నేను అది చేస్తా, సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తా, మరి నేను ఇవన్నీ కూడా చూస్తా. మరి ఇన్ని 10 సంవత్సరాలు అధికారంలోనే ఉన్నారు. 3 ఎమ్మెల్యేలు, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, 2 చైర్పర్సన్లు, మినిస్టర్ దగ్గర కూడా మీరే ఉన్నారు. అప్పుడు ఎవ్వరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర మీరే ఉన్నారు. మరి 11వ వార్డు ఎందుకు అభివృద్ధి చెందలేదు? మరి 12వ వార్డు ఎందుకు? ప్రతిపక్షంలో ఉండి చిత్తశుద్ధి ఉంది కనుకనే
ప్రజలపై మమకారం ఉంది కనుకనే మరి ఇన్ని అభివృద్ధికి మేము నిజంగా కూడా ఇన్ని అభివృద్ధులు చేసుకోవడం జరిగింది. లేదు మీరు సెక్యూరిటీ కోసం అని అంటున్నారు. మంచి ప్రశ్న. కాలనీ సెక్యూరిటీ విషయంలో 24/7 అన్న తాండూరు మొత్తం కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. రాత్రి 1 కానీ 2 కానీ ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా కానీ ఆ విషయంలో నేను ముందుండి వెళ్ళిన. చాలా కేసులు ఉన్నాయి మా పైన, అనేక దాడులు కూడా జరిగినాయి మా పైన. 100% నా కాలనీ విషయంలో కానీ, అంటే నా వార్డు 12వ వార్డు ప్రజల సంరక్షణ విషయంలో కానీ, మరి ఈ సెక్యూరిటీ విషయం మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, అందరికీ అందుబాటులో ఉంటా. ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా తప్పకుండా అందుబాటులో ఉంటా. సీసీ కెమెరాల ఏర్పాటు కానీ, మరి ఈ డ్రైనేజ్ విషయాలు కానీ, వీధి దీపాలు కానీ, ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క సమస్యపై 1, 2 కాదు, చాలా సమస్యలు ఇంకా కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్యపై ఖచ్చితంగా ఇంటింటికి తిరిగి మరి సమాచారం తీసుకొని ఖచ్చితంగా పూర్తి చేస్తా. సరే, థ్యాంక్ యూ. మరి ఒక విషయం చెప్తా. వార్డ్ నంబర్ 12 ప్రజలకు, నా మహిళామణులకు, యువకులకు, యువతులకు, పెద్దలకు అందరు కూడా ఒక విన్నవించుకుంటున్నా. నేను బతుకమ్మ విషయంలో నాపై ఒక బురద జల్లడం జరుగుతుంది. నేను బతుకమ్మ ఆడనీయను, ఆడనీయట్లేదు అయినా అని చెప్పేసి నాపై బురద జల్లడం జరుగుతుంది. ఈ బతుకమ్మ విషయంలో నేను నా మహిళల భద్రత కొరకు, నా సాంప్రదాయం కొరకు, నా అక్క చెల్లెళ్ళ విలువల కొరకు నేను ఆ రోజు గణేష్ టెంపుల్లో ఒక మాట అనడం జరిగింది. మీరు దయచేసి టెంపుల్ దగ్గరనో మరి మన ఇండ్ల దగ్గరనో ఎక్కడైతే కూడా మనం ఘనంగా చేసుకుందాం, మనం రోడ్లపై దయచేసి ఆ డీజే డ్యాన్సులు వద్దని చెప్పేసి ఇది ఒక్క మాట అన్నా. మన సాంప్రదాయబద్ధంగా చేసుకుందాం మహిళలందరికీ కూడా. దానికి నేను ఖచ్చితంగా ఆడిపిస్తా. అంటే వాళ్ళకు మహిళల విలువ గురించి తెలియదు. నేను సాంప్రదాయబద్ధంగా ఆడిపిద్దామని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీ మహిళలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నా, మా వార్డు నంబర్ 12 మహిళలకు ఖచ్చితంగా బతుకమ్మ అనేది ఒక సాంప్రదాయ పద్ధతిలో ఖచ్చితంగా మీకు ఆ పద్ధతిగానే నేను ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తా. అదేవిధంగా వార్డు నంబర్ 11లో గతంలో ఈ ముత్యాల గల్లి కానీ ఇస్లాం కొంత ఉంది, పాపం చాలా పేదవాళ్ళు ఉన్నారు. అక్కడ కొంతమందికి కక్షపూరితంగా ఇదే బాలరెడ్డి గారు, ఇదే నీరజ గారు ఓట్లు వేయలేరని చెప్పేసి వారు ఏం చేసిరంటే, మీకు కూడా తెలుసు అనుకుంటా, అందరికీ కూడా తెలుసు, తాండ్రు మొత్తం కూడా తెలుసు, వీళ్ళు కక్ష కడతారు, మీరు ఓటు నాకు వేయలేరు, మీకు పని ఎందుకు చేయాలి అని చెప్పేసి. మరి ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళు వీళ్ళు. మాకు అది కాదు. నా వార్డులో హిందువులు కానీ ముస్లింలు కానీ ఎవరికి అడిగినా చెప్తారు, ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్కరికి సర్వీస్ చేసిన ఒక సేవకుడిగా. మరి అక్కడ పెన్షన్లు కట్ చేయడం జరిగింది 11వ వార్డులో నీరజ బాలరెడ్డి గారు. మీరు అక్కడికి వెళ్ళి బయటలు తీసుకుంటే, నా జనాలలో వెళ్ళి తీసుకుంటే మీకు పక్కా మంచి బయట వస్తుంది. 11వ వార్డు ఎంత అభివృద్ధి చెంది చూడండి, మరి 12వ వార్డు అభివృద్ధి చూపించండి అన్న. మీరు కూడా చూస్తే తెలుస్తుంది కదా. ఈరోజు ఏదో పాంప్లెంట్లు మేము చేయించి నేను సెక్యూరిటీ చేయిస్తా, నా వార్డులో ఇవన్నీ సమన్వయ కమిటీలు వేస్తా, వారంకో నెలకో. నువ్వు నెలకు వద్దమ్మా, దయచేసి ఒక్కరోజన్నా, సంవత్సరం కన్నా ఒక గల్లీకి వెళ్ళినావా, సంవత్సరంలో ఒక్కసారైనా ఒక గల్లీకి వెళ్ళినావా అని చెప్పేసి నేను సవాల్ ఇస్తున్నా. నేను 24/7 సర్వీస్లో ఉంటా, ఎప్పుడు ప్రజల్లో ఉంటా, ప్రజల కోసమే పోరాడతా.